ఇక ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ గురించి మాట్లాడదాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ నుండి ఏం తీసుకురాబోతున్నారు? చర్చల్లో పాల్గొనబోతున్నారా? ప్రాజెక్ట్స్ ను ఇటు మళ్ళీ హైదరాబాద్ కు తేబోతున్నారా, లేకపోతే ఇంకేమైనా గ్రాంట్స్ ను తీసుకురాబోతున్నారా? ఇది ఢిల్లీలో ఇటు తెలంగాణలో చర్చ జరుగుతున్న అంశం. ఆయన ప్రెసెంట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి, రఘువీర్ రెడ్డి, బలరాం నాయకులతో పాటు పలువురు నేతలు గ్రాండ్ వెల్కమ్ అయితే చెప్పేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సమావేశాన్ని కాబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధుల రిలీజ్ పై సెంట్రల్ మినిస్టర్లతో చర్చించబోతున్నట్లు సమాచారం. అలాగే తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎలక్షన్ తో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడబోతున్నారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న పదవుల భర్తీ, కేబినెట్ కోఆర్డినేషన్ పై హైకమాండ్ తో డిస్కస్ చేయబోతున్నారు. 2 రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే ఉంటారు. సీఎం ప్రపోజల్స్ కు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ నెల 17 లేదా 18 తేదీల్లో ఒకరోజు అసెంబ్లీ సెషన్స్ కండక్ట్ చేసేందుకు గవర్నమెంట్ రెడీ అయింది. శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ను సెలెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఇక ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఫస్ట్లీ సీఎం రేవంత్ రెడ్డి స్కెడ్యూల్ ఎలా ఉంది ఈ రోజు? రైట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, అలాగే పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తో భేటీ కానున్నారు. దీంట్లో భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, నీటి ప్రాజెక్టులు ఏవైతే సాగునీటి ప్రాజెక్టులు, వాటికి సంబంధించి అనుమతులే ఎజెండాగా ఈ పర్యటన కొనసాగబోతోంది. మరోవైపు పర్యావరణ అనుమతుల కోసం ఇటు భూపేంద్ర యాదవ్, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇప్పటికే పెండింగ్ లో ప్రాజెక్టులు ఉన్నాయి, చాలా ప్రాజెక్టులకు సంబంధించి సిఆర్ పార్టీతో చర్చిస్తారు. పెండింగ్ లో ఉన్న ఎగ్జాక్ట్లీ ఏ ప్రాజెక్ట్స్ కు సంబంధించి ఈ రోజు హైకమాండ్ తో చర్చలు జరిగే అవకాశం ఉందనుకోవాలి. ఆ తర్వాత తెలంగాణకు వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన స్పీడప్ జరిగే అవకాశం ఉందనుకోవచ్చు. డెఫినెట్ గా పాలమూరు రంగారెడ్డి, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ అంటే నిర్మాణం పెండింగ్ ఉంది. ప్లస్ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని నిధులు రావాల్సి ఉంది, ఆ నిధులు ఇవ్వాలి. ప్లస్ ఈ పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలి. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కానీ సీతారామ సాగర్ ప్రాజెక్టు, దాని ద్వారా ఇతర ప్రాజెక్టులకు సంబంధించి మరి కృష్ణా గోదావరి నీటి వాటాలు 2 రాష్ట్రాల మధ్య ఉన్న వివాదం ఇంకా కొనసాగుతుంది. దానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. అయితే ప్రాజెక్టు శివ, మెట్రో ఫేజ్ 1, ఫేజ్ 2 కు సంబంధించి కొన్ని కన్ఫ్యూజన్స్ కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ డిలే అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ఇటు చర్చల్లో వస్తుంది. సో దీనికి సంబంధించి కూడా హైకమాండ్ తో చర్చించి ఫర్దర్ యాక్షన్ ప్లాన్ ను రెడీ చేసుకునే అవకాశం ఉందా ఈ రోజు? దానికి సంబంధించి ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా కోరుతున్నారు. ఈ అపాయింట్మెంట్ దొరికితే కనుక పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి కాబట్టి పార్లమెంట్ సమావేశాల్లోనే, పార్లమెంట్ ఆవరణలోనే ఇతర కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించి మీరు అన్నట్లుగా మెట్రో ఫేజ్ 1, ఫేజ్ 2 సంబంధించి కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి. దానికి సంబంధించి దీనికి సంబంధించి కూడా ఎస్బీఐ క్యాప్స్ అనే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఫర్దర్ గా మూవ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు అధిష్టానం పెద్దలను కలిసి పలు రాజకీయ అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ప్రతిసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చినప్పుడల్లా ఈ నామినేటెడ్ పోస్టులు కానీ మంత్రి పదవుల విస్తరణకు సంబంధించి కూడా చర్చ జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి ఒక క్లారిటీ అనేది రావడం లేదు. కానీ ఈసారైనా దానికి సంబంధించి అధిష్టానంతో చర్చిస్తారా, దానిపై క్లారిటీ వస్తుందని చూడాల్సింది. కానీ ప్రధాన ఎజెండా అనేది రాష్ట్రానికి సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు పొందాలి, దానికి సంబంధించి నిధులు రావాలి అనేది ప్రధాన ఎజెండాతోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఢిల్లీ పర్యటన ముగించుకుని ఈ రోజు రాత్రి లేదా రేపు రిటర్న్ అయ్యే అవకాశం కనిపిస్తాం. థ్యాంక్ యూ శివ. ఇక ఢిల్లీలో ఉన్న అప్డేట్స్ ఒకసారి మళ్ళీ క్విక్ గా చూస్తే ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ గురించి హైకమాండ్ తో ఆయన చర్చించిపోయే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక సాగునీటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ స్పీడప్ చేసే విధంగా హైకమాండ్ తో చర్చలు జరగబోతున్నాయి. విత్ దాట్ ఇటు సెంట్రల్ మినిస్టర్స్ కు సంబంధించిన పర్మిషన్స్ కూడా పొందే దిశగా ఇటు రేవంత్ రెడ్డి స్కెడ్యూల్ ఉండబోతోంది. మెట్రో ఫేజ్ 1, ఫేజ్ 2 కు సంబంధించి ఆలస్యం కాకుండా పనులను వేగవంతం చేసే విధంగా.